ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అయితే మనం అయితే ఇంతకు ముందు అయితే ఒక వీడియో చేయడం జరిగిందనమాట. సో అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. ఎవరైనా సరే ఇది అర్థం కాకపోతే మీరైతే కంపల్సరీగా పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నేను దాన్ని అయితే పైన ఐకార్డ్లోను కింద డిస్క్రిప్షన్లోనే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి అది చూసిన తర్వాత ఇది చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలామంది అయితే మనీ లాండరింగ్కి పాల్పడినట్లు వాళ్ళ పైన అయితే సిబిఐ అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హైదరాబాద్కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారవేత్త రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం చేసిన అరుణ్ రామచంద్ర పిలై, ఇతనితో పాటు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ మాగుంట, వీళ్లతో పాటు అరవిందో ఫార్మసీ వ్యవస్థాపకుడు శరత్ చంద్ర రెడ్డిలతో కూడిన సౌత్ గ్రూపు ఈ లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే సిబిఐ ప్రకారం ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ని రూపొందించడంలోనూ అమలు చేయడంలోనూ కీలక పాత్ర పోషించింది. అలాగే నిందితులలో ఒకరైన రామచంద్ర పిలై అనమాట. సో ఈ రామచంద్ర పిలై అనే పేరును ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇతనే లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధాన నిందితులలో ఒకరనమాట. ఈడీ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ అరుణ్ రామచంద్ర పిలై మద్యం తయారీ కంపెనీ ఇండో స్పిరిట్ సంస్థకు అన్ని తానే వ్యవహరించడం జరిగిందనమాట. అంతేకాదు ఇండో స్పిరిట్ అనే కంపెనీకి ఇతను ఒక డైరెక్టర్ అనమాట. అంతేకాకుండా ఈ కంపెనీలో ఇతనికి 32.5% షేర్లు అయితే రామచంద్ర పిలైదేనమాట. ఈ ఇండో స్పిరిట్ అనే కంపెనీకి సంబంధించి హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మనీ లాండరింగ్కు పాల్పడి ప్రజాప్రతినిధులకు ఢిల్లీ లిక్కర్ స్కాము లైసెన్సుల విషయంలోనూ అక్రమ మార్గంలో మేలు చేశాడని ఈ రామచంద్ర పిలైపై ఉన్న ప్రధాన అభియోగం అనమాట. హైదరాబాద్కు చెందిన ఈ వ్యాపారవేత్త మనీ లాండరింగ్కు పాల్పడి ప్రజాప్రతినిధులకు ఢిల్లీ లిక్కర్ లైసెన్సులు మంజూరు చేయడంలోనూ ఇతను అక్రమ మార్గంలో మేలు చేశాడని రామచంద్ర పిలైపై ఒక ఉన్న ప్రధానమైన అభియోగం అనమాట. అలాగే సిబిఐ ఏమని వాదిస్తుందనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏప్రిల్ 22, 2022న రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ రామచంద్ర పిలై డైరెక్టర్గా ఉన్నాడనమాట. అంతేకాకుండా ఇతనితో పాటు ప్రేమ్ రామచంద్ర గండ్రా మరో డైరెక్టర్గా వ్యవహరించడం జరిగిందనమాట. ఈ రాబిస్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఢిల్లీలో ఉన్న సమీర్ మహేంద్కు చెందిన ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్తో, అలాగే ఢిల్లీలో ఉన్న సమీర్ మహేంద్కు చెందిన ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ మహేంద్ ఎవరనేది ఇప్పుడు మనం చూద్దాము. ఢిల్లీలో ఉన్న ఓన్లీ టచ్ లాడర్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఈ మహేంద్, అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన విజయ్ నాయర్ ఇద్దరు ఓనర్లు అనమాట. ఓన్లీ టచ్ లాడర్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి వాళ్ళిద్దరు ఓనర్లు అనమాట. ఈ మహేంద్, విజయ్ నాయర్ల మధ్య మధ్యవర్తిగా ఈ రామచంద్ర పిలై వ్యవహరించినట్లు సిబిఐ అయితే చెప్తుందనమాట. విజయ్ నాయర్కు పిలై కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించడం జరిగిందని సిబిఐ అయితే చెప్తుందనమాట. ఆ తర్వాత ఈ డబ్బును ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు లంచాల రూపంలో విజయ్ నాయర్ చేరవేసేవారని సిబిఐ చెప్పడం జరిగిందనమాట. పిలై ముడుపులు చెల్లించే సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ మహేంద్ అనే ఆయన 2 కంపెనీలకు డైరెక్టర్ అనమాట. ఒకటి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి, రెండోది వచ్చేసేసి ఇండో స్పిరిట్ అనే సంస్థకు ఇతను డైరెక్టర్ అనమాట. ఈ డబ్బులు ఎక్కడి నుంచి పోయినాయి అంటే మనం మహేంద్కు చెందిన ఇండో స్పిరిట్ సంస్థ ద్వారా వచ్చిన డబ్బును విజయ్ నాయర్కు రామచంద్ర పిలై పంపించేవాడని సిబిఐ అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇండో స్పిరిట్ కంపెనీ అక్రమంగా 69 కోట్ల రూపాయల డబ్బులో 29 కోట్లు పిలై అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయని, ఈ డబ్బులో రామచంద్ర పిలై ఒక టీవీ ఛానల్ అధినేతకు 4.75 కోట్ల రూపాయలు అయితే ట్రాన్స్ఫర్ చేయగా, ఇంకా 3.85 కోట్ల రూపాయలు అభిషేక్ బోయినపల్లి అకౌంట్కి అయితే ఇతను పేమెంట్ చేయడం జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే చెప్పడం జరిగింది. అభిషేక్ బోయినపల్లి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషించడం జరిగిందని సిబిఐ వాదిస్తుందన్నమాట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే అరుణ్ రామచంద్ర పిలైకి చెందిన రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి అడ్రస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు బంధువులకు చెందిన ఒక బ్యూటీ పార్లర్ అయితే ఉండేదన్నమాట. సో ఈ మూడింటి అడ్రస్ ఒకటేనమాట.
అలాగే రామచంద్ర పిల్లై ఏమని చెప్పాడంటే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత ప్రతినిధినని, ఆమె తరపున సౌత్ గ్రూప్కి ప్రాతినిధ్యం వహించానని రామచంద్ర పిల్లై అయితే ఈడీ విచారణను అయితే అంగీకరించడం జరిగిందనమాట. కవితకు రామచంద్ర పిల్లై బినామీగా వ్యవహరించడం జరిగిందని ఈడీ బలంగానైతే వాదిస్తుందన్నమాట. అయితే ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మహీందర్ సిర్సా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందని తీవ్రంగా ఆరోపించడం జరిగిందనమాట. కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచనలతో ఢిల్లీ మద్య విధానాన్ని రూపొందించారని, మద్యం విధానానికి సంబంధించి చర్చల్లో స్వయంగా కవిత గారు పాల్గొన్నారని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు సదరు హోటల్లో జరిగిన చర్చల్లో డీల్ కుదుర్చుకున్నారని వారైతే ఆరోపిస్తున్నారనమాట. అరుణ్ రామచంద్ర పిల్లై ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో 6 నెలల పాటు కవిత కోసం ఒక గదిని బుక్ చేసి ఉంచారని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే రామచంద్ర పిల్లైని ఢిల్లీలో వ్యాపారం చేయడానికి కవిత తీసుకువచ్చారని కూడా వాళ్ళైతే పేర్కొనడం జరిగిందనమాట. లిక్కర్ మాఫియా కమిషన్ను 10% పెంచేందుకు చేసుకున్న 150 కోట్ల రూపాయల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ డిప్యూటీ సీఎం అయిన సిసోడియాకు ముట్టిందని వారైతే ఆరోపిస్తున్నారనమాట. ఇది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకున్న పాత్ర అనమాట. కాలీవుడ్ హీరో ఉన్నాడు కదా ధనుష్, ఈ ధనుష్ కి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన కేసు అయితే నడుస్తుంది అనమాట. సో అదేంటంటే మనం చూసుకున్నట్లయితే 2016లో మదురై మేలూరు కోర్టులోనైతే ఒక కేసు అయితే నమోదైంది. అదేమిటంటే కదిరేషు అలాగే మీనాక్షి అనే ఒక జంట ధనుష్ మా కుమారుడేనని కోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. అయితే వాళ్ళు చెప్పే విషయాలు ఏమిటంటే సినిమాపై ఆసక్తితో ధనుష్ ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని, ఎప్పటి నుంచో వెతుక్కుంటూ వస్తే ఇప్పుడు ధనుష్ దొరికాడని, అంతేకాకుండా తాము జీవించడానికి నెలకు 65,000 రూపాయలు ధనుష్ నుంచి ఇప్పించాలని అయితే వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారనమాట. అయితే మనకు హీరో ధనుష్ ఏమని చెప్తున్నాడు అనేది చూసుకున్నట్లయితే అతను వీళ్ళు మా అమ్మా నాన్నలు కాదని, మా అమ్మా నాన్నలు కస్తూరి రాజా, విజయలక్ష్మి అనేవాళ్ళని, వాళ్ళ డబ్బు కోసం నాపై తప్పుడు కేసులు పెట్టారని ధనుష్ అయితే వాదించడం జరుగుతుందన్నమాట. అయితే ఇది 2016 నుంచి ఇప్పటి వరకు ఈ కేసు అయితే నడుస్తూనే ఉందన్నమాట. అంటే 9 సంవత్సరాలు ఈ కేసు అయితే నడుస్తూనే ఉంది. చివరికి హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అదేమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే కోర్టు అయితే తాజాగా ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటంటే కదిరేష్ మీనాక్షి చూపించిన ఆధారాలు సరైనవి కాదని, గతంలో వారు కోర్టుకు అందించిన పిటిషన్లో ధనుష్కు ఒంటి మీద పుట్టుమచ్చలు ఉన్నట్లు వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ పుట్టుమచ్చలు నిజంగా ఉన్నాయా లేదనేది ధనుష్ను చెక్ చేయడానికి అయితే కోర్టు అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. కోర్టు రిజిస్ట్రీ సమక్షంలో మేలూరు రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో డీన్ ఉంటాడు కదా, ఈ డీన్ అయితే ధనుష్కు పుట్టుమచ్చలు ఉన్నాయా లేదనేది చెక్ చేసి అతని ఒంటి మీద ఎటువంటి పుట్టుమచ్చలు లేవని, అంటే కదిరేషు మీనాక్షి చూపినట్లుగా అతని ఒంటి మీద ఎలాంటి పుట్టుమచ్చలు లేవని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. దీంతో కోర్టు కదిరేష్ మీనాక్షి చెప్పిన మాటల్లో నిజం లేదని కోర్టు అయితే చివరికైతే తేల్చి చెప్పడం జరిగింది. దీంతో కోర్టు కదిరేషు మీనాక్షి చెప్తున్న మాటల్లో నిజం లేదని తేల్చి చెప్పడం జరిగిందనమాట. ఈ కేసును కూడా కోర్టు అయితే కొట్టివేయడం జరిగిందనమాట. అయితే చివరికి కోర్టు ధనుష్ కస్తూరి రాజా విజయలక్ష్మి కొడుకేనని చివరికైతే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.